కానీ ధర్మరాజు ప్రాణంగా చూసుకుంటాడు. అక్కడ వాళ్ళిద్దరూ ప్రాణం పెడతారు ధర్మరాజు అంటే. అదే ఏది సవతి తల్లి తండ్రికి రెండో భార్య బిడ్డలాడు, తండ్రి సోదరుడి బిడ్డలు వచ్చేటప్పటికి శత్రువులు అయ్యారు. మత్సరం ఇక్కడ అధికార అహంకారం. అందులో కుటుంబ వ్యవస్థలో లోపాలు వస్తే ఏం జరుగుతుంది సరిగ్గా పాండురాజు ఇద్దరిని సమంగా చూసుకున్నాడు, అప్పుడు రాలేదే గొడవలు. పాండురాజు చనిపోయాక ధృతరాష్ట్రుడికి వచ్చింది అధికారం. ధృతరాష్ట్రుడు కదా నాశనం చేసింది, కురువంశ నాశనానికి కారకుడు ధృతరాష్ట్రుడు. అందుడైనటువంటి వ్యక్తి అయినా ఆయనకి అధికారం ఇచ్చి కూర్చోబెడితే భీష్ముడు లాంటి ఇవాళకి కూడా భీష్ముడు చెప్పిన నీతే లోకనీతి, విదుర నీతి, భీష్మ నీతి, ఇవి మనం ప్రపంచం నిరంతరం మాట్లాడుకుంటాం. అలాంటి నీతులు చెప్పేవాడు ఉన్నా కూడా పాలకుడు దరిద్రుడైతే ఏమవుతుందో స్పష్టమైంది, కుటుంబ పెద్ద దరిద్రుడైతే ఏమవుతుందో ప్రపంచమే నాశనం అయిపోయింది. ఇది మనకి పురాణాలు చెప్తోంది. అంటే మన కుటుంబ వ్యవస్థ అట్లాగా ఒక్కొక్కళ్ళు ఎలా బ్రతకాలి అన్నటువంటి దానికి సంబంధించి ఆ శివుడి తత్వంలో ఒక ఆయన ఆలోచనే ఒక పెద్ద అద్భుతం. ఆయనలో ఉన్నటువంటిది ఆయనకి అది గొప్ప విశేషం. ఆయన బట్టలు, అంతే, ఆయన దుస్తులు ఆయన గొప్ప విశేషం. అది నచ్చినే పార్వతీదేవి పెళ్లి చేసుకుంది, ఆమె అదే విధంగా బ్రతుకుతుంది. అంటే ఒకే కుటుంబంలో